హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా కాసేపు. ఈరోజు ఒక మంచి ప్లేస్కి మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. అదే భీమవరంలోని కొత్తగా కడుతున్న ఇస్కాన్ టెంపుల్కి వెళ్తున్నాం. కన్స్ట్రక్షన్ అవుతున్న ప్లేస్లో ఏముంటుందిలే, ఏం చూస్తాం అనుకోకండి. ఈ టెంపుల్ కట్టడానికి యూజ్ చేసే ఇటుకలు కూడా ఇక్కడే స్వయంగా తయారు చేస్తున్నారు. ఒక్కొక్క ఇటుక 9 కేజీలు బరువు ఉంటుందట. మరెన్నో ఇలాంటి బోలెడని విశేషాలు ఈ వీడియోలో చూడబోతున్నారు, తెలుసుకోబోతున్నారు. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఆల్రెడీ భీమవరంలో అడ్డవంతం దగ్గర ఇస్కాన్ టెంపుల్ ఉంది, దాన్ని షిఫ్ట్ చేస్తున్నారు. ఈ ప్లేస్ ఎక్కడంటే భీమవరం తాడేపల్లిగూడెం రోడ్లో బీవీ రాజు కాలేజ్ దాటిన తర్వాత సంజన డెవలపర్స్ వస్తుంది కదా, ఈ సంజన డెవలపర్స్ పక్క రోడ్లో జిల్లా పోలీస్ కార్యాలయం బోర్డు కనిపిస్తుంది. దాని పక్కనే ఇస్కాన్ టెంపుల్ వే బోర్డ్ కనిపిస్తుంది. అక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది. ప్రతి టర్నింగ్లోనూ యారో బోర్డ్స్ కనిపిస్తూనే ఉంటాయి. వాటిని ఫాలో అవుతూ చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఈ వెళ్ళే దారంతా కూడా చాలా గ్రీనరీగా, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఇప్పుడు చూసే ఉంటారు కదా, చుట్టూ పచ్చని పొలాల మధ్యలో ఒక పక్క ప్రవహించే కాలువగట్టు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఇక్కడ మనం పీల్చే గాలి కూడా చాలా స్వచ్ఛంగా అనిపిస్తుంది. నేను కాస్త ఎక్కువ చెప్తున్నానని మీకు అనిపించవచ్చు, కానీ మీరు స్వయంగా ఎక్స్పీరియన్స్ చేస్తే ఖచ్చితంగా నిజమే అని చెప్తారు. కన్స్ట్రక్షన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదండి. 30 కోట్ల ప్రాజెక్ట్ అంట. 5 ఇయర్స్ పడుతుందని అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అవుతుందంటే 2022లో స్టార్ట్ చేశారు. ఇక్కడ ప్రస్తుతానికి సంకీర్తన భవనం, కిచెన్ లాంటివి కొంచెం పనులు అయితే అయ్యాయంట. ఇంకా వర్క్ జరుగుతుంది. ఆ ప్లేస్కి వెళ్లే ముందు ఒక్కసారి కన్నయ్యని చూసి కొంచెం సేపు కూర్చుని అప్పుడు వెళ్దామని చెప్పి లోపలికి అయితే వెళ్ళాము. మేము వెళ్ళిన ఆ టైంకి ప్రవచనాలు చెప్తున్నారు. లోపలంతా చాలా ప్రశాంతంగా, చాలా బాగుంది. ఇక్కడ భగవద్గీత తెలుగే కాదండి, అన్ని లాంగ్వేజెస్లో భగవద్గీతలను మనం ఇక్కడ చూడొచ్చు. భగవద్గీత గురించి అందరూ తెలుసుకోవాలని అందులో విశేషాలను ప్రతిరోజు ప్రవచనాల్లో చెప్తారంట. మేము కూడా కొద్దిసేపు ప్రవచనాలు విని కృష్ణుడికి దండం పెట్టుకుని వర్క్ జరుగుతున్న ప్లేస్కి వెళ్దామని ఇంకా వెళ్ళిపోయాము. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఏరియా అంతా గొల్లలకోడేరు పంచాయతీలోకి వస్తుందంట. కనుమూరి సూర్యనారాయణరాజు గారి ఫ్యామిలీ వాళ్ళు 2 ఎకరాల భూమిని ఈ ఇస్కాన్ టెంపుల్కి విరాళంగా ఇచ్చారు. ఇస్కాన్ వాళ్ళు ఇలాంటి ప్లేస్ కోసం 7 ఇయర్స్ నుండి వెయిట్ చేస్తున్నారంట. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, వర్క్కి వెళ్ళేటప్పుడు ఏదో హడావిడిగా వచ్చి దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళిపోవడం కాదని, అలాంటి బిజీ లైఫ్ స్టైల్కి దూరంగా నేచర్కి, స్పిరిచువల్కి దగ్గరగా ఉండాలని ఈ ప్లేస్ని చూస్ చేసుకున్నారంట. ఇటుకలు తయారు చేసేది ఇక్కడే. ఈ ఎర్రమట్టి రాజమండ్రి దగ్గర పంగిడి అనే ఊరు నుండి తెప్పిస్తారంట. మామూలుగా అయితే ఇటుకల్ని ఎండు ఆకులతో కానీ, పచ్చి ఆకులతో కానీ కాలుస్తారు కదా. అలా చేయాలి అంటే చెట్లు నరకాలి, అంటే పర్యావరణాన్ని హాని కలిగించినట్టు అవుతుందని. అలా కాకుండా వీళ్ళే స్వయంగా ఇటుకలు తయారు చేయడానికి కారణం అన్నమాట. ఈ కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్గా ఎకో ఫ్రెండ్లీ, పర్యావరణానికి ఎక్కడ హాని కలగకుండా చేయాలని చెప్పి కాంక్రీట్ కన్స్ట్రక్షన్ కాకుండా, పిల్లర్స్ అవి లేకుండా పూర్వకాలంలో కట్టేవారు కదా గోడలు మందంగా, అలాంటి కన్స్ట్రక్షన్ ప్లాన్ చేశారంట. ఇప్పుడు మీరు చూసిన ఇటుకల్ని కంప్రెస్డ్ సాయిల్ ఎర్త్ బ్లాక్స్ అని అంటారంట. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఈ తాతగారే ఇక్కడ విశేషాలన్నీ కూడా చెప్పింది. దగ్గరుండి అన్నీ చూపించి చాలా వివరంగా, చాలా ఓపిక్గా ఆయన పని మానుకుని మరీ చెప్పారు. ఫస్ట్ ఎర్రమట్టిని మిషన్లో జల్లించి, ఆ తర్వాత అక్కడ ఇంకో పెద్ద గ్రైండర్లో ఒక మిషన్ కనిపిస్తుంది కదా, అందులో ఈ ఎర్రమట్టి, సిమెంట్ ఇంకా ఏవో కలిపి గ్రైండర్లో వేసి బాగా గ్రైండ్ చేస్తారంట. ఆ మట్టితో 9 కేజీలు వెయిట్ కొలిచి బ్లాక్స్ని పోస్తారు.
ప్రతిరోజు వాలంటీర్గా కూడా చాలామంది వచ్చి వర్క్లో హెల్ప్ చేస్తూ ఉంటారంటండి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 మధ్యలో ఎప్పుడైనా వచ్చి వాలంటీర్గా పార్టిసిపేట్ చేయొచ్చు. అదిగోండి 270 అలా వచ్చింది. 2 kg. ఎన్ని వేల మంది వచ్చినా వండటానికి ఇబ్బంది లేకుండా ప్రసాద వినియోగశాల, అలాగే బ్రహ్మచారి ఆశ్రమం అంటే కృష్ణుడికి పూర్తిగా సేవ చేసే బ్రహ్మచారుల కోసం శిలామందిరం, కుటీరం లాంటివి కడుతున్నారు. ఇంకా పాలరాళ్లతో ఒక శిలామందిరం కూడా కడుతున్నారండి. ఇది కూడా ఎకో ఫ్రెండ్లీ కన్స్ట్రక్షన్. ఈ రాయిని ఎత్తడానికి ట్రై చేశాను, నా వల్ల కాలేదు, చాలా బరువుంది, రిస్క్ ఎందుకులే అని మళ్ళీ అక్కడే వదిలేశాను. పిల్లలకి ఎలాగో హాలిడే స్టార్ట్ అయినట్టున్నాయి కదా, ఒకరోజు సరదాగా పిల్లలతో ప్లాన్ చేసుకోండి. నేచర్కి చాలా దగ్గరగా ఉన్న ఫీలింగ్తో పాటు పిల్లలకి ఇలాంటి విషయాలు మనం చెప్పడం కన్నా డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేస్తూ వాళ్ళు కూడా ఎన్నో విషయాలు తెలుసుకుంటారు. అంతేకాకుండా ఈ దారి ఉంది కదా, అది సంజన డెవలపర్స్ పక్కన రోడ్ నుంచి 3 kilometers వస్తుందని చెప్పాను కదా, ఆ 3 kilometers వచ్చే దారిని కూడా మీరు చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మేము మాకు తెలియకుండానే చాలా టైం స్పెండ్ చేసేసాం. అన్నీ చూస్తూ వాళ్ళతో మాట్లాడుతూ మాకు కూడా టైం తెలియలేదు. ఇంకా నెమ్మదిగా స్టార్ట్ అయ్యి వస్తూ వస్తూ అక్కడ ఆవులు కనిపించాయి. కృష్ణుడంటే గోవులు, గోవులంటే కృష్ణయ్య కదా, అందుకే వాటిని కూడా ఒకసారి పలకరించి ఇంకా స్టార్ట్ అయిపోయాము. మిమ్మల్ని ఈరోజు ఈ వీడియోతో ఒక మంచి ప్లేస్కి తీసుకెళ్ళానని నేను అనుకుంటున్నాను. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.